ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సినీ నటుడు నాగార్జున. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. ఈ పిటిషన్ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. పర్సనాలిటీ రైట్స్ కోసం గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ సహా పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోను కానీ పేరును వాడుకోకుండా నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. పర్సనాలిటీ రైట్స్ కోసం గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ సహా పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు కూడా గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుండి. శివ, పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ హైకోర్టును సినీ నటుడు నాగార్జున ఆశ్రయించారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. రాధిక, టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు తన పరువుకు భంగం కలిగించే విధంగా కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి తన పరువును కాపాడే విధంగా ఆర్డర్ ఇవ్వాలి, దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ప్రధానంగా అక్కినేని నాగార్జున ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. ఏదైతే అక్కినేని నాగార్జున తన హక్కులను కాపాడుతాను, ఏదైతే వ్యక్తిత్వ హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులకు భంగం కలగకుండా ఉండే విధంగా కూడా విచారణ చేపట్టాలి అనేది ప్రధానంగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మీ యొక్క వ్యక్తిత్వ హక్కులను కాపాడుతామంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తెలియజేసింది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కంటెంట్, అలాగే వాటిలో వాడే వివిధ రకాల చిత్రాలు ఏవైతే ఉన్నాయి, ఫోటో మార్పింగ్ చేసి వాడుతున్న ఫోటోలకు సంబంధించి కూడా అనాధికారికంగా ఫోటో మార్పింగ్ చేసి అతనికి భంగం కలిగే విధంగా కూడా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేశారు. అంటే మొత్తంగా ఈ కంటెంట్ ఏదైతే ఉందో జస్టిస్ తేజస్ కరియా ఈ పిటిషన్ను విచారిస్తున్నారు. ఇక అటువంటి కంటెంట్ను గుర్తించడానికి నిర్దిష్ట URL ఇచ్చిన తర్వాత దానిని తీసివేయడానికి ఒక ఉత్తర్వు కూడా జారీ చేయవచ్చు అంటూ కూడా జస్టిస్ కరియా తెలియజేశారు. ఇక సరైన మార్గం ఏంటి అంటే మీరు URLను గుర్తించారు, ఏదైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో, ఫోటో మార్పింగ్ చేస్తూ ఏదైతే ప్రచారం నిర్వహిస్తున్నారో URL ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తించారు కాబట్టి దాన్ని తీసివేయమని మధ్యవర్తుల ద్వారా మాట్లాడండి అనేది ప్రధానంగా ఒక సూచన అయితే జస్టిస్ తేజస్ కరియా తెలియజేశారు. అంటే మొత్తం మూడు మార్గాలను మీరు గుర్తించారు. దాంట్లో 14 URLs ఏవైతే ఫేక్ మార్పింగ్ చేసి మిమ్మల్ని మీకు వ్యక్తిత్వానికి నష్టం జరిగే విధంగా, భంగం కలిగే విధంగా ఏ విధంగా అయితే మార్పింగ్ చేసి వీడియోస్ను, ఫోటో మార్పింగ్ను వాడి, కంటెంట్ను వాడి వినియోగిస్తున్నారో దానికి సంబంధించిన 14 URLను గుర్తించారంటూ కూడా ఈరోజు విచారణ సందర్భంగా జస్టిస్ తేజస్ కరియా తెలియజేశారు. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు అంటే గతంలో కూడా అభిషేక్ బచ్చన్, అలాగే ఐశ్వర్య బచ్చన్, కరణ్ జోహర్, ఇలా అనేక మంది, అనిల్ కపూర్, ఇలా ప్రముఖులందరికీ సంబంధించిన ఫోటోలు అనేవి వివిధ కంటెంట్ల రూపంలో వినియోగించి వారికి వ్యక్తిత్వానికి సంబంధించి హననం జరిగే విధంగా కూడా, వారికి నష్టం జరిగే విధంగా కూడా, పరువుకు భంగం కలిగే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఆర్డర్ అయితే ఇస్తామనేది కూడా జస్టిస్ తేజస్ కరియా తెలియజేశారు. నాగార్జున తరపున ప్రవీణ్ ఆనంద్ వాదించారు. అంటే అనుమతి లేకుండా నటుడి చిత్రాన్ని ఉపయోగించి ఇతర URLలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన తెలియజేశారు. అవి ఇప్పటికే ఫ్లాగ్ చేయబడిన URLగా మారాయి కాబట్టి అవి దారుణంగా లేవని కూడా ఆయన అన్నారు. దీనివల్ల కోర్టు కూడా స్పందించింది. అంటే ఈ వ్యక్తులు చాలా కాలం పాటు ఈ విధంగా ప్రచారం చేయడం ద్వారా వారికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉండటం వల్ల ఈ విధంగా వారిని వాడుకుని ఈ విధంగా ప్రచారం జరుగుతుంది అనేది కూడా జస్టిస్ తేజస్ కరియా తెలియజేశారు. ప్రధానంగా ఒకటే, తనకు వ్యక్తిత్వ
వ్యక్తిత్వాన్ని కాపాడే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలి. ఎవరు కూడా తన ఫోటో వాడకుండా ఉండే విధంగా కూడా సూచనలు చేయాలనేది ప్రధానంగా అక్కినేని నాగార్జున ఈ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలోనే ఈరోజు అంటే కాపాడే విధంగా కూడా మేము ఆదేశాలు ఇస్తాము, ఫర్దర్గా ఎటువంటి నష్టం జరగకుండా కూడా చూసుకోవాలనేది కూడా ఢిల్లీ హైకోర్టు తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రముఖులు, సినీ ప్రముఖులు కానీ ఇతర సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను వివిధ రూపాల్లో కంటెంట్ల రూపంలో వాటిని వినియోగించి వారి వ్యక్తిత్వానికి నష్టం జరిగే విధంగా కూడా ప్రధానంగా ఈ కంటెంట్ను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా తన వ్యక్తిత్వాన్ని కాపాడే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలనేది ఢిల్లీ హైకోర్టును నాగార్జున ఆశ్రయించిన నేపథ్యంలో ప్రజెంట్ ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. పర్మిషన్ లేకుండా తమ నేమ్ని అలాగే ఫోటోను వాడుకోకూడదు అంటూ ఇప్పటికే సెలబ్రిటీలు, బాలీవుడ్ సెలబ్రిటీలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ వీళ్ళ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా సినీ నటుడు నాగార్జున కూడా పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.